అందరు ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఫైనలీ మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అయితే అప్డేట్ అయితే కాబోతుందన్నమాట. దాంట్లో రొయ్యర్ బండిల్స్ అయితే మన గెరినా బాబాయ్ అనేది వేయబోతుండనమాట. ఇంకా పర్పల్ షేడ్ బండిల్ కూడా ఫైనలీ రిటర్న్ అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ వాల్ట్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా మే మంత్ బూయా పాస్ ని కూడా ఫుల్ రివ్యూ అయితే ఈరోజు వీడియోలోనైతే చేయబోతున్నాం అన్నమాట. అండ్ మన టీం హెచ్వైటీ గిల్డులో ఎలా జాయిన్ కావాలో కూడా ఈరోజు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయిపోతున్నారన్నమాట. ఇంక ఇక్కడనే అయిపోలే, మన గేమ్ లోకి రాబోతున్న అప్కమింగ్ ఈవెంట్స్ గురించి కూడా ఈరోజు వీడియోలోనైతే మాట్లాడుకుందాం అన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండానైతే వీడియోనైతే స్టార్ట్ అనేది చేసేద్దామా. ఫస్ట్ అయితే మన టీం హెచ్వైటీ గిల్డ్లో ఎలా జాయిన్ కావాలో చెప్పబోతున్నా అనమాట. సింపుల్గా వచ్చేసి మీ నేమ్ ముందట వచ్చేసి హెచ్వైటీ అయితే పెట్టుకోవాలన్నమాట. లైక్ ఇక్కడ మన గిల్డ్ మెంబర్స్ అయితే పెట్టుకున్నారు కదా హెచ్వైటీ అని అయితే, సో అలానైతే పెట్టుకోవాలన్నమాట. ఇంకా మీ ర్యాంక్ వచ్చేసి బిఆర్ ర్యాంకుడ్లో హీరో ఇక్కుంటే చాలుతుంది అనమాట. ఇంకా సిఎస్ ర్యాంకుడ్లో హీలైట్ హీరో ఇక్కుంటే చాలుతుంది అనమాట. యాజ్ యూజువల్లీ ప్రతి ఒక్క ప్లేయర్ అయితే ర్యాంక్ని అయితే అచీవ్ అనేది చేయగలుగుతారు కదా. సో మీరు కూడా ర్యాంక్ని అయితే అచీవ్ అనేది చేసి ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకేమున్నది, మన గిల్డ్కి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టండి, నేనైతే యాక్సెప్ట్ అనేది చేసేస్తానమాట. ఇంకా మనం నరుటో ఐటమ్స్ని అయితే విష్ లిస్ట్లో యాడ్ చేసుకోమని ఐడి చూపిస్తే మీరు విష్ లిస్ట్లో యాడ్ చేసుకున్నారో తెలియదుగా నాకైతే రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లే పెట్టిల్లనమాట. 100+ రిక్వెస్ట్ అయితే వచ్చినాయన్నమాట. బట్ ఎవరి రిక్వెస్ట్ నేనైతే యాక్సెప్ట్ అనేది చేస్తలేనమాట. దానికి వచ్చేసి లిటరల్లీ సారీ అనమాట. ఎందుకంటే మళ్ళీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్వైట్స్ పెట్టి నేను యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ మీరు బాధపడతారనమాట. అందుకనే నేనైతే ఇవ్వాలి రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అనేది చేయలేదన్నమాట. మన గిల్డ్కి అయితే రిక్వెస్ట్ పెట్టుకోండి. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు మన గిల్డ్ మెంబర్స్ తోటే ఎక్కువ గేమ్ అయితే ఆడుతుంటానమాట. అందుకనే గిల్డ్కి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టండి. మరి ఇంకా ఇప్పుడు పర్పల్ షేడ్ బండిల్ రిటర్న్ గురించి అయితే మాట్లాడుకుందామా. సో ఫైనలీ మన గరీనా బాబాయ్ నుంచి అయితే 100% కన్ఫర్మ్ అయితే అయిపోయిందన్నమాట ఈ పర్పల్ షేడ్ బండిల్ వచ్చేసి. సో మీరైతే ప్రతి వీడియోలో ఈ బండిల్ గురించి కామెంట్ అయితే పెడుతున్నారు కదా. సో ఫైనల్గా రిటర్న్ అయితే రాబోతుందన్నమాట ఈ పర్పల్ షేడ్ బండిల్ వచ్చేసి. నాకైతే ఈ పర్పల్ షేడ్ బండిల్లో ఒక హెయిర్ స్టైల్ తప్ప నాకైతే ఏం నచ్చదు అనమాట. మీకు కూడా ఆ హెయిర్ స్టైలే నచ్చదు కావచ్చు, అందుకనే దానికోసం ఇన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. ఇంకా రింగ్ ఈవెంట్లోనే మనకు వచ్చేసి ఒక ఫిమేల్ బండిల్ కూడా రాబోతుంది. ఇంకా మేబీ ఫిష్ స్కిన్ గన్ స్కిన్ అయితే రిమూవ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మన గెరీనా బాబాయ్ వచ్చేసి వాటి ప్లేస్లో కొన్ని ఎక్స్ట్రాగా గేమ్ ఫైల్లో బండిల్స్ని అయితే యాడ్ చేసి పెట్టిండనమాట. ఆ బండిల్స్ని అయితే రేపు అనేది చూపిస్తానమాట. ఆ బండిల్స్ని అయితే ఈ రింగ్ ఈవెంట్లో వేసే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా ఈ రింగ్ ఈవెంట్ కన్ఫర్మ్ డేట్ అయితే ఇప్పట్లో లీక్ అయితే చేయలే మన గెరీనా బాబాయ్ వచ్చేసి. బట్ ఇదైతే గుర్తుపెట్టుకుని 100% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయిందన్నమాట పర్పల్ షేడ్ బండిల్ వచ్చేసి. మరి మీరు గిట్లి పర్పల్ షేడ్ బండిల్ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం పక్కానైతే 1200 డైమండ్లు అన్నా లేదా 2000 డైమండ్స్ అన్నా ఈ పర్పల్ షేడ్ బండిల్ తీసుకోవడానికైతే సేవ్ అయితే చేసి పెట్టుకున్నారన్నమాట. పక్కా తొందరలోనే మన గేమ్లోకి అయితే పర్పల్ షేడ్ బండిల్ అయితే రాబోతుందన్నమాట. మరి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందామా. సో నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్లో వచ్చేస్తే ఫస్ట్ మనకు క్రోమోసోనిక్ MP40 ఈవో వాల్ట్ ఈవెంట్లో వచ్చినట్టున్నారు కదా. సో న్యూలో మనకు వచ్చేసి గ్రోజా స్కిన్ అండ్ మనకు వచ్చేసి స్కార్పియో M10 అయితే చూడడానికైతే లభిస్తుంది అనమాట. అండ్ ఎక్స్మైట్ కూడా మనకు వచ్చేసి నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్లో రాబోతున్నాయి అనమాట. సో ఓవరాల్గా ఈ 4 గన్ స్కిన్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్లో రాబోతున్నాయి అనమాట. పక్కా మీరు వచ్చేసి స్కార్పియో M10 కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా. సో ఫైనలీ మనకు నెక్స్ట్ ఈవో వాల్ట్లో రాబోతుందన్నమాట ఈ స్కార్పియో M10 వచ్చేసి. దీంట్లో లెవెల్ 8 వరకు అప్డేట్ అయితే చేయాలన్నమాట. మనం వచ్చేసి ఈ ఈవో గన్నులను తీసుకుంటే ఏందో కానీ వీటిని అప్గ్రేడ్ చేసేందుకైతే చాలా డైమండ్స్ అయితే లేపుతాడనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. మరి చూసి జాగ్రత్తగానైతే ఈవో వాల్ట్ ఈవెంట్లో స్పిన్ అయితే చేయండి అనమాట. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో రికమెండ్ అయితే ఈవో వాల్ట్ ఈవెంట్లో స్పిన్ చేయండి అని అయితే. ఎందుకంటే 1K డైమండ్స్ లేపే ఒక ఈవో గన్ అయితే ఇస్తాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా అలానే గాయ్స్ మీ ఏడీలో కూడా వచ్చేసి పక్కా ఈవో గన్స్ అయితే ఉండే ఉంటాయి కదా. సో వాటిని అప్గ్రేడ్ చేసుకోందుకైనా లేదా మ్యాక్స్ చేసుకోదందుకు ఈవో గన్స్ టోకెన్స్ అయితే కొందామని చూస్తున్నారా, అయితే మీరు మా వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అయితే కావచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు చాలా ఈజీగా ఈవో గన్స్ టోకెన్స్ అయితే బాగా అనేది చేసుకోగలుగుతారనమాట. ఇదైతే 100% రియల్ అండ్ సేఫ్ ప్రాసెస్ అనమాట. సో మరి లేట్ చేయకండి, మా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో దొరికేస్తుంది అనమాట. వెళ్ళి మరి ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి మా వాట్సాప్ గ్రూప్ని వచ్చేసి. సో మరి ఇంకా లేట్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడుకుంటే
మే మంత్ బూయా పాస్ గురించి అనమాట. బూయా పాస్ ఫుల్ రివ్యూ అయితే దొరకలే, కానీ దాంట్లో ఏమేమి రివార్డ్స్ ఉండబోతున్నాయి అవైతే లీక్ అయితే అయిపోయినాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకైతే మేబీ ఇదైతే బ్యానర్ అయితే కావచ్చు, ఇంకా దీంట్లో ఒక ఆక్టోబస్ కూడా మనకైతే చూడడానికైతే లభిస్తుంది. ఇంకా దాని తర్వాత మే మంత్ బూయా పాస్ లో వచ్చే మేల్ బండిల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అనమాట. వీని నెత్తి మీద ఏకంగా మనకు నూడిల్స్ చూడడానికి అయితే లభిస్తాయి. ఓవరాల్ గా బండిల్ మాత్రం చూడడానికి కొద్దిగా ఫన్నీగానే ఉంది, కానీ బాగానే ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత ఒక ట్రీట్మెంట్ స్నైపర్ గన్ స్కిన్ కూడా ఉంది. ఎవడి గన్ దేకడంటే దీనికి ఇంకో స్కిన్లు కూడా తెస్తాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత మేబీ నూడిల్స్ తింటున్న ఇమోట్ కావచ్చు, ఇది వచ్చేసి చూస్తుంటేనే అలానే ఉంది. ఆఫ్టర్ OB48 అప్డేట్ తర్వాత దాని ఫుల్ రివ్యూ కూడా వచ్చేస్తుంది, అప్పుడు చూపిస్తా. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి అయితే ఒక లూట్ బాక్స్ స్కిన్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది. దీంట్లో ఆక్టోబస్ నూడిల్స్ తింటుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇదేందిరో నాయనో, మనమైతే దీంట్లో సామాన్ వేసుకొని పట్టుకపోతాం కదా, ఇక మనం ప్లేన్లోకి వెళ్ళి దిగేటప్పుడు దీని మీదకి వెళ్ళి దిగుతాం. బోయా పాస్ తీసుకుంటే ఆ రివార్డ్ అయితే ఇస్తాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత ఒక గ్రైనేడ్ స్కిన్ కూడా ఉంది. ఓరి నాయనో, దీంట్లో ఆమ్లెట్ ఉంది, ఇంకేదో మీట్ ఉంది, ఇంకేదో స్టార్ ఉందన్నమాట. ఇక వీడు సముద్రంలో దూకినట్టున్నాడు, ఊపిరి వీడ్చుకోవడానికి అవన్నీ ఎక్విప్మెంట్స్ అయితే పెట్టుకున్నాడు కదా. ఓవరాల్గా గ్రైనేడ్ స్కిన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత మేబీ ఇది లూట్ బాక్స్ స్కిన్ అయితే కావచ్చు. దీంట్లో నూడిల్స్ కప్ అయితే ఉంది, నూడిల్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాప్ స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే మే మంత్ బూయా పాస్ది ఐకాన్ వచ్చేసి అలానైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఒక ఆక్టోబస్ థీమ్ అయితే మొత్తం వచ్చేసి మే మంత్ బూయా పాస్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది. అండ్ నూడిల్స్ థీమ్ కూడా అయితే ఉందన్నమాట. ఇంతకుముందు బూయా పాస్ నేమ్ వెళ్ళిపోయింది, ఇంకేదో మెటీరియల్ అయితే ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకైతే ఒక బ్యానర్ అయితే ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు మేల్ అండ్ ఫిమేల్ బండిల్ అయితే చూడడానికి అయితే లభిస్తాయి అనమాట. సో ఫిమేల్ బండిల్లో మనకు వచ్చేసి జుట్టు ప్లేస్లో మన గెరీనా బాబాయ్ వచ్చేసి నూడిల్స్ అయితే పెట్టిండి. ఏకంగా వచ్చేసి నూడిల్స్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లెక్కనైతే ఉన్నాయి, కాదు నూడిల్స్ అనమాట. ఇంకా మేల్ బండిల్లో కూడా నూడిల్స్ అయితే చాలా యాడ్ చేసి పెట్టిండు. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకొక బ్యానర్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి ఎవరైతే లేదు, మనకు వచ్చేసి ఒక షాప్ అయితే ఉందన్నమాట. దాంట్లో నూడిల్స్ అయితే ఉన్నాయి, ఇంకా కూల్ డ్రింక్స్, ఓహో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. డీటెయిలింగ్ వచ్చేసి గట్టిగానే చేసిండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకైతే డిలక్స్ బాక్స్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అనమాట. దీంట్లో ఏమేమి రివార్డ్స్ ఉంటాయో కొన్ని రోజుల తర్వాత చూపించేస్తా. ఇంకా బూయా పాస్ తీసుకుంటే మీ ప్రొఫైల్లో వచ్చేసి ఇలా గోల్డెన్ కలర్ ఐకాన్ అయితే రాబోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక బ్యానర్ అయితే దొరికింది. దీంట్లో వచ్చేసి మన వ్యాగర్ మామయ్యకి ఏమో కాలినట్టున్నాయి, లేదో నూడిల్స్ అయితే మీద పడ్డట్టున్నాయి, ఒకటే ఏడుస్తుండు. ఇంకా వన్ వెనకాల వచ్చేసి మనకైతే ఓ బండిల్స్ కూడా చూడడానికి అయితే లభిస్తాయి అనమాట. ఇంకా ఇదన్నమాట ఓవరాల్గా మే మంత్ బూయా పాస్ వచ్చేసి. ఇందులో మే మంత్ బూయా పాస్ది మేల్ క్యారెక్టర్ కాదు, మేల్ బండిల్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది. చూడడానికి అయితే బాగానే ఉన్నాయన్నమాట. సో ఇన్ని రివార్డ్స్ మనకు మే మంత్ బూయా పాస్లోనైతే రాబోతున్నాయి అనమాట. తొందరలోనే బూయా పాస్ రివ్యూ కూడా చూపించేస్తానమాట. మరి ఇంకా ఇప్పుడు మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందామా. సో నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్లో వచ్చేస్తే మనకైతే ఇంక్యుబేటర్కి సంబంధించిన లాస్ట్ బండిల్ అయితే ఇవ్వబోతుండు. అదే ఎర్రో కలర్ బండిల్ అన్నమాట. ఇది కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. యానిమేషన్ కూడా గట్టిగానే యాడ్ చేసిండు. దీని హెయిర్ స్టైల్ కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే ఆ మేల్ బండిల్కి తగ్గట్టు ఒక ఫిమేల్ బండిల్ కూడా ఉందన్నమాట. ఇదైతే అంత బాగాలేదు, యావరేజ్ ఉందన్నమాట. ఇంకా దీని తర్వాత వచ్చేస్తే మళ్ళీ ఒక ఫిమేల్ బండిల్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది. ఒరి నాయనో, దీనికి వచ్చేసి ఏకంగా కొమ్ములు కూడా పెట్టిండు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. చూడడానికి బాగానే ఉంది ఫిమేల్ బండిల్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత మేల్ బండిల్ అయితే ఉందన్నమాట. ఈ మేల్ బండిల్ కూడా కొమ్మెలు అయితే పెట్టిండు. ఇది కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బండిల్ మేబీ నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్లోనే అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ మ్యాజిక్ క్యూబ్ స్టోర్లోనే అవైలబుల్గా ఉంది కదా. ఇంకా దాని తర్వాత వచ్చేస్తే మీరెంతగానో ఎదురు చూస్తున్న నైట్ క్రౌన్, అదే ఈ జోకర్ బండిల్ అయితే మనకు నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్లోనే అయితే వేయబోతుండనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత వీడేంది పెళ్ళికి పోతున్నట్టున్నాడు, అందుకనే ఇలా డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇంకా వీని తర్వాత వచ్చేస్తే ఓరి నాయన, పెళ్లి కొడుకు అనుకుంటే పెళ్లి కూతురు కూడా ఉంది మనకు వచ్చేసి. ఇది కూడా చూడడానికి అయితే యాజ్ ఇట్ ఈస్ పెళ్లి కూతురు డ్రెస్ వేసుకునే ఉందన్నమాట. ఓవరాల్గా ఇది కూడా బాగానే ఉంది. ఇంకా వీడు వచ్చేసి యావరేజ్గానే ఉన్నాడు మనకి వచ్చేసి. ఇంకా వీని తర్వాత ఇది ఒక బండిల్ అనమాట. సో ఓవరాల్గా ఇన్ని బండిల్స్ అయితే మనకు నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ స్టోర్లోనైతే రాబోతున్నాయి అనమాట. ఇంకా మ్యాజిక్ క్యూబ్ స్టోర్ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 25వ తారీఖు అయితే అప్డేట్ అయితే కాబోతుంది. ఎందుకంటే ఆ రోజే మనకు వచ్చేసి OB48 అప్డేట్ కూడా రాబోతుంది అనమాట. సో మరి మ్యాజిక్ క్యూబ్ స్టోర్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన కదా. మరి ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంతేనా అనమాట. మరి వీడియోకి అయితే పక్కా అయితే లైక్ అయితే కొట్టేసేయండి. అలానే మన ఛానల్కి కొత్త వస్తుంటే మన ఛానల్
ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అన్న. సో ఇంకా అలానే వాట్సాప్